హెల్మెట్ పెట్టుకోండి అని గవర్నమెంట్ చెప్తది. ఫైన్‌లు ఏస్తారు. పెద్ద పెద్ద బోర్డులు పెడతారు. ఉమ్, వాళ్ళకి పెట్టుకోవాలని ఉంటది. మెయిన్ వాళ్ళకి హెడ్ కంటే ఎక్కువ హెయిర్ మీద ఉంటది. ఆ అవును టెన్షన్ అంతా మళ్ళీ ఎక్కడ చెమట పడుతదో, ఊడిపోతదో, పెళ్ళవుద్దో, కాదో అసలు పాపం వాళ్ళదొక మనోవేదన. ఉమ్, ఇప్పుడు ట్రాన్స్‌ప్లాంటేషన్ అవును చేసుకున్నారనుకోండి. సరే. ఉమ్. ఆ తర్వాత నార్మల్‌గా ఉంటదా? లైఫ్ లీడ్ చేయొచ్చా? కంప్లీట్ నార్మల్. ఓకే. సి మీరు ఒక చెట్టుని ఆ, హ్మ్. కుదుళ్లతో సహా తీసి ఒక చోట పెట్టినట్టే ఒక నేను రెగ్యులర్గా చెప్పేటట్టు వ్యవసాయం. ఓకే. వ్యవసాయంలో ఒక చోట ఉన్న చెట్టు కుదుళ్లతో సహా హ్మ్. తీసి ఇంకో చోట నాటుతున్నారు. హ్మ్. అది మనకి ఇక్కడి నుంచి ఎప్పటికీ ఊడిపోని జోను. హ్మ్. ఎందుకంటాం పర్మనెంట్ జోన్ టెంపరీ అంటే హ్మ్. ఇక్కడున్న హెయిర్స్కి ఇక్కడున్న హెయిర్స్కి ఉన్న హెయిర్స్కి హార్మోన్ వలన డైహైడ్రాక్సి టెస్టోస్టెరాన్ వలన హ్మ్. అలాగే 5-ఆల్ఫా-రెడక్టేజ్ అనే ఎంజైమ్ కారణంగా ఏదైతే టెస్టోస్టెరాన్ కన్వర్ట్ అయ్యి డీఎస్టీగా అవుతుందో హ్మ్. ఆ రిసెప్టార్స్ ఈ హెయిర్స్కి ఉండవు. ఓకే. ఓకే. ఆ! అందుకే ఇవి ఇక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాక హ్మ్. మీరు 100 ఏళ్ళు బ్రతికినా 100 ఏళ్ళు మీతోనే ఉంటాయి. హ్మ్. అవి తెల్లబడతాయి. మీరు రంగు వేసుకోవచ్చు. హ్మ్. ఏ 7th, 8th మంత్ నుంచి మీరు రెగ్యులర్‌గా కట్ చేసుకోవచ్చు. హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు. చక్కగా కుదుళ్ళతో సహా ఒక చెట్టు పెరిగి పెద్ద మానయినట్టుగానే ఒక చోట నుంచి ఒక చోట ట్రాన్స్ఫర్ అయినా ఈ లైఫ్ లాంగ్ ఉంటాయి. ఓకే. ఓకే. యూ కెన్ స్టైల్ ఇట్ ఇన్ ఎనీ వే. యూ కెన్ హ్మ్. కోంబ్ ఇట్ రెగ్యులర్‌లీ. 4th మంత్ నుంచి గ్రోత్ స్టార్ట్ అవుతుంటుంది. హ్మ్. కొంతమంది 3rd మంత్ నుంచి కూడా ఉంటాయి. కాకపోతే పెట్టినయన్నీ ముందు షెడ్డింగ్ ఫేస్ అని రాలిపోయి హ్మ్. 4th మంత్ ఆ టైం నుంచి గ్రోత్‌లోకొచ్చి మనకున్న ఏజ్‌ని బట్టి 12 మంత్స్, 11 మంత్స్, 9 మంత్స్‌కి కూడా ఫైనల్‌గా వచ్చేయడం. బట్ 8th మంత్ నుంచి 7th మంత్ నుంచి కటింగ్, కలర్ వేసుకోవడం ఒక హ్మ్. ఏజ్ ఉన్నవాళ్ళు, చిన్న పిల్లలైతే అది కూడా అవసరం లేదు. హ్మ్.